ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో చెలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్ను సునీతారెడ్డి లాంఛనంగా ఆవిష్కరించారు. బహిరంగ సభకు సంబంధించిన వాల్ పెయింటింగ్ చేసి కార్యకర్తలు అబ్బురపరిచారు. సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసీఆర్ హాజరవుతున్న సభకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. గారి నాయకత్వం సునీతమ్మ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ వరంగల్ చలో 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 ఏప్రిల్ 27 చలో చలో బహిరంగ సభకు అందరూ రావాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన పార్టీ అధికారంలో అంటే మన పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మరి భారీ బహిరంగ సభకు మన కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. అది ఎల్కతుర్తి మన వరంగల్ జిల్లాలో. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాను. ఇది మన ఇంటి పండుగ, ఎవరితో కాదు, మన ఇంటి పండుగ. కాబట్టి అందరూ కూడా మరి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనం గత 10 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసినాం, రైతు సంక్షేమం చూసినాం, మహిళా సంక్షేమం చూసినాం, యువ సంక్షేమం చూసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. కేసీఆర్ గారు రాజ్యం వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి నమ్మకం, విశ్వాసం వాళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యో కేసీఆర్ బుడగొట్టుకున్నామా అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ కూడా మనం ఎలక్షన్స్కి సన్నద్ధం కావాలా, లోకల్ బాడీ ఎలక్షన్స్కి సన్నద్ధం కావాలా. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, వారిని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ మన వంతు ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మీ అందరికీ కోరుతూ సెలవు ప్రతి ఒక్క విలేజ్ నుంచి కార్యకర్తలు వెళ్ళాలా. ప్రతి విలేజ్ లో మరి 27వ తారీఖున ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలా. తర్వాత మన వాల్ రైటింగ్స్ రాయించాలా. ఈ పోస్టర్స్ గ్రామానికి 10-15 ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు అంట పెట్టాలా. మరి అదేవిధంగా మనకు కండువాలు ఇస్తాం, కండువాలు వేసుకొని మీటింగ్ రావాల్సిందిగా కోరుతాం. మీ తరఫున ఇచ్చిండ్రని చెప్పేసి తప్పకుండా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇవి ఇస్తాను కూడా కేసీఆర్ గారు.